స్వాగతం. ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మేము ముందుకు తెస్తున్నాం. ప్రపంచ క్రైస్తవ వార్తల ముఖ్యాంశాలు. ఇరాక్లో క్రైస్తవులకు కేటాయించిన పార్లమెంట్ సీట్లు దోచుకున్న షియా మిలిటెంట్లు. క్రైస్తవ మిషనరీ సేవలో తండ్రి కుమార్తె విమాన ప్రమాదంలో మృతి. అమెరికాలో లక్షలాది నాస్తికవాదులు దేవుని వైపు తిరుగుతున్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్లో హై అలర్ట్. ఇథియోపియాలో క్రైస్తవులపై హింస మరొక నైజీరియా కాబోతుందా? టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబ్బట్ షరియాపై నిషేధం. సైన్స్ ధృవీకరిస్తుంది, ప్రార్థన ఆత్మకే కాకుండా మెదడును కూడా మారుస్తుంది. యూరప్ క్రైస్తవులకు హెచ్చరిక, మేల్కొనే సమయం వచ్చింది. అమెరికాలో రికార్డు స్థాయిలో 42 మంది ముస్లిం నాయకులు ప్రజా పదవులకు ఎన్నిక. లాహోర్, పాకిస్తాన్ 49 ఏళ్ల అంధ క్రైస్తవుడిపై దారుణమైన తప్పుడు కేసు. అమెరికాలో ముస్లిం ఇమాం పిలుపు, స్థానిక రాజకీయాల్లో ముస్లింలను ప్రోత్సహించండి. ఇక భారత క్రైస్తవ వార్తలు. మంగళూరులో 1700 ఏళ్ల నైసిడ్ క్రీడ్ వేడుకలు. పంజాబ్ లో మత ఉద్రిక్తత. పంజాబ్ బచావో మోర్చా గలమెత్తింది. ఇజ్రాయెల్ గట్టి సందేశం, మేము భారత్తో ఉన్నాము. విదేశాంగ మంత్రి గిడియోన్ షార్. మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే, ఇరాక్ లో ఒక చిన్న క్రైస్తవ సముదాయం ఉంది. పార్లమెంట్ లో వారికి కేటాయించిన కొన్ని సీట్లు వాళ్ళ స్వరానికి, వాళ్ళ హక్కులకు ప్రతీకలు. ఆ సీట్లే వారి యొక్క అవకాశం, వారికి న్యాయం వినిపించడానికి ఉన్న ఏకైక వేదిక. కానీ ఇటీవల వచ్చిన నివేదికలు ఒక్కసారిగా ఆ సమాజంలో భయాన్ని కలిగించాయి. ఒక షియా మిలిటెంట్ గ్రూపు ఈ క్రైస్తవ సీట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు చెబుతున్నాయి. అది ముఖ్యంగా చల్దియన్ క్యాథలిక్ చర్చ్ ప్రతినిధులుగా నటిస్తూ క్రైస్తవుల ప్రాతినిధ్యాన్ని తమ చేతుల్లో పెట్టుకొని వారి రాజకీయం, వారి స్వరం, వారి హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం ఒక సీట్ల సమస్య కాదు, ఇది ఒక చిన్న సమాజం అదృశ్యమవుతున్న స్వరం గురించిన కథ. ఇరాక్ క్రైస్తవులు తమ కోసం కేటాయించిన సీట్ల వలనే రాజకీయ వేదికపై నిలబడగలుగుతున్నారు. వారి మాట చెప్పే అవకాశం అది మాత్రమే. కానీ ఈ సీట్లు మతపరమైన ఇతర వర్గాల చేతిలోకి వెళ్తే అసలు క్రైస్తవ నేతల మాట వినబడే అవకాశం కొట్టుకుపోతుంది. ఇలాంటి చర్యలు ఇరాక్ లో ఉండాల్సిన మత స్వేచ్ఛపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. మత ఆధారిత గ్రూపులు అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయటం దేశంలోని సామాజిక మరియు రాజకీయ సమతుల్యతలను చెదరగొట్టే ప్రమాదం కలిగిస్తుంది. యుద్ధాల తర్వాత కొంత స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్న ఇరాక్ కు ఇది చాలా ప్రతికూల సంకేతం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంస్థలు కూడా దీన్ని గమనిస్తున్నాయి. క్రైస్తవ మైనారిటీ హక్కులు కాపాడాలని, వారి స్వరం మళ్ళీ వారి చేతుల్లోనే ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక చిన్న సమాజ పోరాటం ఇది. తమ సీట్ల కోసం కాదు, తమ స్వరం కోసం. వి నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ప్రభువా, ఇరాక్ క్రైస్తవులను కాపాడము, వారి స్వరాన్ని బలపరచుము, వారి హక్కులను తిరిగి స్థాపించుము, నీ శాంతి వారిపై ఉండనివ్వము. అమెరికా ఫ్లోరిడాలో కోరల్ స్ప్రింగ్స్ ఆకాశంలో 2025 నవంబర్ 10 ఉదయం ఒక చిన్న విమానం ఎగిరింది. ఆ విమానంలో ఉన్నారు ఒక తండ్రి 53 ఏళ్ల అలెగ్జాండర్ వామ్ మరియు ఆయన కుమార్తె 22 ఏళ్ల షరేనా వామ్. వాళ్ళు కేవలం ప్రయాణికులు కాదు, సేవ కోసం జీవించే క్రైస్తవ మిషనరీలు. అమెరికా నుండి బయలుదేరి మిలీషా తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న జమైకా ప్రజలకు ఆహారము, నీటి ఫిల్టర్లు, వైద్య సామాగ్రి, సహాయ వస్తువులు తీసుకెళ్తున్నారు. అది వారి పని కాదు, అది వారి పిలుపు. కానీ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాల్లోనే వారి విమానం నియంత్రణ కోల్పోయి ఒక నీటి గుంతలో కూలిపోయింది. ఒక తండ్రి, ఒక కుమార్తె దేవుని పని చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. వారికి సేవే శ్వాస. ఇగ్నైట్ ది ఫైర్ అనే మిషన్ సంస్థ చెప్పినట్లు వారు జమైకాలో యూత్ మిషన్ సేవలు, సహాయక కార్యక్రమాల్లో అపారంగా పనిచేశారు. అది నిస్వార్థ ప్రేమ, నిరంతర సేవ, క్రీస్తు మార్గం వైపు దారి చూపే జీవితం. ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది దేవుని పనిలో విలువ, ధైర్యం, త్యాగం ఎంత గొప్పదో. వి నీడ్ టు ప్రే ఫర్ దిస్ ఫ్యామిలీ అండ్ దేర్ మిషన్. ప్రభువా, అలెగ్జాండర్ మరియు షరీనా వామ్ కుటుంబాలకి నీ ఓదార్పుని ఇవ్వము, వారి మిషన్ టీంను బలపరచుము, వారిని కోల్పోయిన చోట నీ దయను, నీ రక్షణను నిలబెట్టుము. నీ సేవలో మరణించిన వీరి జీవితాలు మరింత మందిని వెలుగులోకి నడిపించునుగాక. అమెరికా అనే దేశం సాంకేతికతో పరుగులు తీసే, స్వేచ్ఛతో జీవించే దేశం. కానీ అక్కడ ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతూనే ఉంది. సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రజలు మతం నుండి దూరం వెళ్తున్నారు. 2007లో నేను ఏ మతానికి చెందను అని చెప్పిన వారు 16% మాత్రమే. 2022 నాటికి అది 29% పెరిగింది. అదే సమయంలో
క్రైస్తవుల శాతం 78% నుండి 63% పడిపోయింది. ఇది చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. అమెరికా విశ్వాసాన్ని కోల్పోతుందా అనే ప్రశ్న చర్చల మధ్య నిలిచింది. కానీ 2025లో వచ్చిన తాజా సర్వే ఒక క్రొత్త దారిని చూపుతుంది. 62% మంది ఇప్పటికే క్రైస్తవులుగా ఉన్నారు. మరి ముఖ్యంగా యువత జంజీలో మళ్ళీ దేవుని వైపు తిరిగి చూడటం ప్రారంభమైంది. విశ్వాసంపై ఆసక్తి మళ్ళీ పెరుగుతుంది. దశాబ్ద కాలంగా పెరుగుతున్న మతరహిత ధోరణి ఇప్పుడు కొంత తగ్గుతుంది. గత కాలంలో ప్రజలు మతాన్ని ఎందుకు వదిలారు, మత బోధనపై విశ్వాసం కోల్పోవడం, చర్చిల్లో జరిగిన దుర్వినియోగాలు, LGBTQ అంశాలపై కఠిన ధోరణి, కుటుంబాల్లో ఆధ్యాత్మిక బలం లేకపోవడం, అవును ఇవన్నీ ప్రజలను దూరం చేశాయి. కానీ నిపుణుల మాట ఒకటే, ఈ పెరుగుదల ఇక స్థిరపడింది. ఇప్పటి నుంచి ప్రజలు మళ్ళీ దేవుని వైపు తిరిగే అవకాశం ఎక్కువ. అమెరికాలో జరుగుతున్న ఈ ఆత్మీయ కదలిక నమ్మకం కోల్పోయిన ప్రజలు మళ్ళీ దేవుని వైపు నడుస్తున్న ప్రయాణంలా కనిపిస్తుంది. ఇది మనమంతా గుర్తుంచుకోవాల్సిన విషయం. చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. వి నీడ్ టు ప్రే ఫర్ దిస్ నేషన్. ప్రభువా, అమెరికా దేశంలో తిరిగి వెలుగు కోసం వెతికే ప్రతి హృదయానికి నీ వద్దకు నడిపించుము. తప్పిపోయిన వారికి దారి చూపుము. యువతపై నీ ఆత్మను కుమ్మరించుము. విశ్వాసం మళ్ళీ బలపడేలా నీ కృపను ప్రసరించుము. జర్మనీ క్రిస్మస్ వేడుకలతో మురిసిపోయే దేశం. తాజా మంచు, సంగీతం, అమ్మకాల సందడి, ప్రతి సంవత్సరం క్రిస్మస్ మార్కెట్లు వేలాది మందితో కిక్కిరిసిపోతాయి. కానీ ఈ సంవత్సరం జర్మనీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాంతాల రద్దీ, ప్రయాణికుల ప్రవాహం, మతాంతర వాతావరణం నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని ప్రధాన నగరాల్లో నియమించింది. ఈ మార్కెట్లలో కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ముస్లింలు, యూదులు, ఇతర మతాల ప్రజలు కూడి పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. అందుకే ప్రభుత్వం ఒక సందేశం స్పష్టంగా చెబుతుంది. భద్రత మాత్రమే కాదు, మతాంతర శాంతి కూడా ముఖ్యం. వివిధ మతాల నాయకులు పేర్కొన్నారు, సమావేశ గౌరవం, సహనం, ప్రేమ ఇవి మాత్రమే విధ్వంసాన్ని నిలిపే మార్గమని చెబుతున్నారు. క్రిస్మస్ మార్కెట్లు ఇప్పుడు కేవలం షాపింగ్ లేదా ఉత్సవాలు కాదు, మతాంతర సమైక్యతకు ఒక జీవమైన ప్రతీకగా నిలుస్తున్నాయి. వి నీడ్ టు ప్రే ఫర్ పీస్ ఇన్ యూరోప్ అండ్ జర్మనీ. ఈ పండుగ సీజన్ లో ఎవరి మనస్సుల్లోనూ భయం కాకుండా శాంతి, ప్రేమ, సమైక్యత నిండాలి. జర్మనీని, యూరప్ ను, అక్కడి మతాంతర సహజీవనాన్ని మనం దేవుని చేతుల్లో పెట్టాలి. ప్రభువా, జర్మనీలోని ప్రతి క్రిస్మస్ మార్కెట్ ను నీ శాంతితో కాపాడము. వివిధ మతాల ప్రజలు ప్రేమతో, భయం లేకుండా ఆనందించేలా ఆశీర్వదించుము. యూరప్ అంతటా శాంతి, సహనం, సమైక్యతతో నిన్నునుగాక. ఇథియోపియా ఆఫ్రికాలోని ఒక అందమైన దేశం. కానీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులకు ఇది ఒక అగ్ని పరీక్షలా మారింది. మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి, క్రైస్తవులపై హింస పెరుగుతుంది. దాడులు, చర్చిల దహనం, ప్రార్థనా స్థలాల ధ్వంసం, విశ్వాసులను భయపెట్టే బెదిరింపులు ఇవి కేవలం వార్తలు కాదు. కుటుంబాల కళ్ళల్లో కన్నీరు, భయంతో నిండిన రాత్రులు, స్థానిక అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క మౌనం ఈ రెండూ కలిసి బాధితులకు న్యాయం దూరం చేశాయి. మత హింస కారణంగా వందలాది కుటుంబాలు ఇల్లు కోల్పోయి నిరాశ్రులయ్యారు. చాలా మంది ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా తరలిపోయారు. ప్రపంచ చర్చలు, మానవ హక్కుల సంస్థలు ఒకే స్వరం చెబుతున్నాయి, ఇథియోపియాలో క్రైస్తవులను రక్షించండి. కానీ ప్రపంచ నాయకులు ఇప్పటికీ మౌనం పాటిస్తున్నారు. అందుకే విశ్లేషకులు చెబుతున్నారు, ఇది కేవలం ఇథియోపియాకు సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రపంచ క్రైస్తవులకే ఒక మానవతా పరీక్ష. విశ్వాసులు ప్రార్థిస్తున్నారు, మరొక నైజీరియా కాకుండా ప్రభువా ఇథియోపియాను కాపాడండి. వి మస్ట్ ప్రే ఫర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ఇథియోపియా. అది మన కుటుంబం, మనం కూడా వారితో కలిసి బాధపడాలి. ప్రభువా, ఇథియోపియాలో ఉన్న నీ ప్రజలను కాపాడము, వారిని హింస నుండి రక్షించము, నిరాశ్రయులైన వారికి ఆశని ఇవ్వము. ప్రపంచం మౌనమైన చోట నీవే మాట్లాడుము తండ్రి. వారు ఎదుర్కొంటున్నది భయం, నష్టం, నిరాశ మాత్రమే కాదు, విశ్వాసం కోసం జీవించడానికి చేసే పోరాటం. మనం దూరంలో ఉన్న మన ప్రార్థనలు వారికి బలాన్ని చేకూరుస్తాయి. టెక్సస్ అమెరికాలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. బలమైన చట్టాలు, బలమైన నాయకత్వం, బలమైన అభిప్రాయాలతో నిలిచే ప్రదేశం. 2025 సెప్టెంబర్లో టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబర్ట్ హౌస్ బిల్ 4211 పై సంతకం చేశారు. ఆయన దీన్ని సరియా కాంపౌండ్స్ పై నిషేధంగా ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గట్టి చర్చకు దారితీసింది. ఈ చట్ట ప్రకారం టెక్సస్ లో ఏ కమ్యూనిటీ అయినా మతపరమైన నియమాల ఆధారంగా పనిచేయాలి. ప్రత్యేక ప్రాంతాలు, స్వతంత్ర పరిపాలనా సెటప్లు ఏర్పాటు చేసుకోరాదు. అబర్ట్
స్పష్టంగా చెప్పారు, టెక్సస్ చట్టం కంటే ఎవరు పైచేయి కాదు, ప్రజలు అందరూ ఒకే చట్టానికి లోబడి ఉండాలి. ఈ నిర్ణయాన్ని కొందరు భద్రతా కోణంలో మద్దతు ఇస్తున్నారు, సామాజిక ఐక్యత, రాష్ట్ర సమగ్రత కోసం అవసరం అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం మరోవైపు చూస్తున్నారు, ఇది ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. మానవ హక్కుల సంస్థలు కూడా పరిశీలిస్తున్నాయి, ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకమా లేదా భద్రత కోసం తీసుకున్న సహజ చర్యమా. ఏదైనా ఈ చట్టం అమెరికాలో మతం మరియు రాజ్యాంగ చట్టం మధ్య సమతుల్యతపై కొత్త చర్చలను ప్రారంభించింది. స్వేచ్ఛను ఎలా కాపాడాలి, శాంతిని ఎలా నిలబెట్టాలి, మతాన్ని ఎలా గౌరవించాలి. ఇది ఒక రాష్ట్ర నిర్ణయం మాత్రమే కాదు, దేశమంతటా చర్చించాల్సిన పెద్ద ప్రశ్న. వి నీడ్ టు ప్రే ఫర్ పీస్, విజ్డమ్ అండ్ యూనిటీ. ఇలాంటి సమయాల్లో తీవ్ర చర్చలు, భావోద్వేగాలు, విభజనలు వస్తాయి. అందుకే మన ప్రార్థన అవసరం, నేతలకు జ్ఞానం, ప్రజలకు శాంతి, సమాజానికి ఐక్యత అవసరం. మీ మధ్య శాంతి కలుగు చేయుడి. ప్రభువా, టెక్సస్ మరియు అమెరికాలో ఉన్న ప్రతి సమాజానికి శాంతి ప్రసాదించుము, నాయకులకు జ్ఞానం ఇవ్వము, ప్రతికూల భావాలను తొలగించి ప్రేమ, గౌరవం, ఐక్యతను స్థాపించుము. ప్రార్థన. మనలో చాలా మంది దాన్ని ఆధ్యాత్మిక శ్వాసగా భావిస్తాము. మనసు అలసిపోయినప్పుడు, హృదయం నొచ్చినప్పుడు ప్రభువా అని పిలిస్తే వచ్చే శాంతి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సైన్స్ కూడా అదే సత్యాన్ని ధృవీకరిస్తుంది. తాజా పరిశోధనలు చెబుతున్నాయి, ప్రార్థన మరియు ధ్యానం మన మెదడులోని న్యూరల్ పాత్వేలను మార్చగలిగే శక్తి కలిగి ఉన్నాయని. అంటే ప్రార్థన కేవలం ఆత్మకు కాదు, మెదడును కూడా పునరుద్ధరిస్తుంది. దీర్ఘకాలంగా ప్రార్థించే వ్యక్తుల్లో శాంతి, సహనం, దయ మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. శతాబ్దాలుగా క్రైస్తవులు నమ్ముతూ వస్తున్న ప్రార్థన మనసును శాంతింపజేస్తుంది అనే సత్యాన్ని ఇప్పుడు న్యూరో సైన్స్ మద్దతిస్తుంది. పరిశోధకులు చెప్పిన వివరాలు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. మన మెదడులో 2 భాగాలు ఉంటాయి, ఒకటి ఫ్రంటల్ లోబ్ అండ్ 2 పెరైటల్ లోబ్. ఫ్రంటల్ లోబ్ మన నిర్ణయాలను, మన ధ్యానం, ప్రార్థన సమయంలో ఇది మరింత సక్రియమవుతుంది. పెరైటల్ లోబ్ దేవునితో అనుబంధమైన భావన, నేను ఒంటరిగా లేను అని మనసులో కలిగే నిశ్చయాన్ని ఇస్తుంది. ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ప్రార్థన లేదా కృతజ్ఞతా ధ్యానం కొత్త న్యూరల్ కనెక్షన్లను సృష్టించి మనసులో శాంతి, దయ, సహనం వంటి లక్షణాలను స్థిరంగా పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. క్రైస్తవ నాయకులు దీనిని అందంగా చెప్పారు. సైన్స్ చివరకు దేవుని సత్యాన్ని గుర్తిస్తుంది. ప్రార్థన ఆత్మ, మనస్సు, శరీరానికి దేవుని యొక్క వైద్యం ప్రార్థనే. ఈ వార్త మనకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుంది. దేవుడు మన ఆత్మనే కాదు, మన మెదడును, మన ఆలోచనలను, మన హృదయాన్ని ప్రార్థన ద్వారా మార్చగలడు. దేవుని సమాధానము మీ హృదయములను, మీ మనస్సును కాపాడునుగాక. ఈ వాక్యమే ప్రార్థన మనస్సును కాపాడుతుంది అని సైన్స్ చెప్పింది. ప్రభువా, మా ఆత్మను మాత్రమే కాకుండా మా మనస్సును కూడా నూతనపరచుము. ప్రార్థన ద్వారా మాలో శాంతి, దయ, ధైర్యము పెంచుము. ప్రతి మనిషి నీ సమాధానాన్ని అనుభవించేలా నీ కృపను కుమ్మరించుము. యూరప్ ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలకు ఒక ఊయల. పౌలు, పేతురు శతాబ్దాల క్రైస్తవ చరిత్రను, ప్రపంచానికి సువార్తను అందించిన ఖండం. కానీ నేడు ఆ భూమి వేరే కథ చెప్తుంది. 750 మిలియన్ల జనాభాలో నిజంగా క్రైస్తవ విశ్వాసంతో బలంగా జీవిస్తున్న వారు కేవలం 2-3% మాత్రమే. కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి 750 మిలియన్ల జనాభాలో నిజంగా క్రైస్తవ విశ్వాసంతో బలంగా జీవిస్తున్న వారు కేవలం 2-3% మాత్రమే. ఒకప్పుడు గుంపులుగా నిండిపోయేవి చర్చిలు. నేడు చాలా చోట్ల ఖాళీ బెంచీలు దర్శనమిస్తున్నాయి. విశ్లేషకులు చెబుతున్నారు, మతపరమైన నిరాశ, బలహీనత, సమాజంలో పెరుగుతున్న లౌకిక వాతావరణం కారణంగా యూరప్ లో క్రైస్తవ శక్తి తగ్గిపోతుంది. ఫ్రాన్స్ ని ఉదాహరణగా తీసుకుంటే 1986లో 81% మంది నేను క్యాథలిక్ అన్నారు. 2020 నాటికి అది 47% పడిపోయింది. ఇది కేవలం మతం తగ్గుతుంది అనే మాట కాదు, ఇది ఒక పెద్ద ప్రశ్నను చూపిస్తుంది. క్రైస్తవులు తమ సాక్ష్యాన్ని మళ్ళీ వెలిగించగలరా? తమ విశ్వాసపు అగ్నిని మళ్ళీ రగిలించగలరా? స్థానిక మిషనరీలు చెబుతున్నారు, అవును, ఇది ప్రమాద సమయం, కానీ ఇదే అవకాశ సమయం కూడా. యూరప్ లో ఇప్పుడు పునరుద్ధరణ, ప్రార్థన మరియు సువార్త పనులు ఇప్పుడు అత్యంత అవసరం. అందుకే ఒక హెచ్చరిక వినిపిస్తుంది, యూరప్ లో క్రైస్తవులు మేల్కోవాలి. ఇది కేవలం నినాదం కాదు, ఇది ఒక బర్డెన్, ఒక పిలుపు, ఒక ఖండాన్ని మళ్ళీ దేవుని వైపు తిప్పే అవకాశాన్ని గుర్తు చేసే పలుకు. వి మస్ట్ ప్రే ఫర్ రివైవల్ ఇన్ యూరప్. యూరప్
క్రైస్తవ చరిత్ర లేనిది కాదు. అక్కడ దేవుడు ఎన్నో తరాలను ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఆత్మీయ పునర్నిర్మాణం అవసరం. మన ప్రార్థనలు యూరప్ను మళ్ళీ లేపగలవు. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుము దేవా. ప్రార్థిద్దాం. ప్రభువా, యూరప్ ఖండంపై నీ ఆత్మను కుమ్మరించుము. నిద్రలో ఉన్న చర్చిలను మేల్కొల్పుము. విశ్వాసుల హృదయాల్లో మళ్ళీ అగ్నిని రగిలించుము. పునర్నిర్మాణపు గాలి యూరప్ అంతా వీచునుగాక. అమెరికా రాజకీయాల్లో ఈ ఏడాది ఒక క్రొత్త రికార్డ్ నమోదైంది. 42 మంది ముస్లిం నాయకులు వివిధ ప్రజా పదవులకు ఎన్నికయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యధిక సంఖ్య. కొందరు అంటున్నారు ఈ విజయం ప్రజాస్వామ్య వైవిధ్యానికి సంకేతం. కానీ మరోవైపు అమెరికన్ క్రైస్తవుల్లో ఒక ఆందోళన, ఒక ప్రశ్న, ఒక బర్డెన్ కూడా కనిపిస్తుంది. మా దేశం ఏ దిశలో సాగుతుంది? మతపరమైన సమతుల్యం ఎలా మారబోతుంది? భవిష్యత్తులో క్రైస్తవుల స్వరానికి ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే ఇది భయం కాదు, అవగాహనతో కూడిన ఆత్మీయ జాగ్రత్త. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వచ్చిన నాయకుల్లో 5 మేయర్లు, 4 శాసనసభ్యులు, 2 న్యాయమూర్తులు మరియు డజన్ల కొద్దీ కౌన్సిల్, స్కూల్ బోర్డు సభ్యులు ఉన్నారు. ఇది అమెరికా పాలనలో కొత్త ప్రభావాలు, కొత్త దృక్పథాలు, కొత్త విధానాలకు దారితీస్తుంది. మతపరమైన స్వేచ్ఛకు బలమైన దేశం అయినప్పటికీ క్రైస్తవులు ఆలోచిస్తున్నారు ఇదే. మన పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతారు? ఎడ్యుకేషన్ బోర్డ్స్ లో పాలసీ డెసిషన్స్ ఎటువైపు చూస్తాయి? ప్రజాస్వామ్యంలో క్రైస్తవులకు స్థానం తగ్గిపోతుందా? ఎందుకంటే చర్చిల్లో, క్రైస్తవ కుటుంబాల్లో అమెరికా ఆత్మీయ దిశ గురించి భారం పెరుగుతుంది. అయినా విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఎన్నికలు ద్వేషానికి సంకేతం కాదు. దేశం కోరుకున్నది శాంతి, న్యాయం, సమానత్వం అనే విషయాన్ని కూడా అంగీకరించాలి. కానీ క్రైస్తవులకు ఒక పని తప్పనిసరి: ప్రార్థన, వివేచన, ఆత్మీయ జాగ్రత్త, ప్రేమతో, కృపతో సత్యాన్ని నిలబెట్టడం. వి నీడ్ టు ప్రే ఫర్ అమెరికా అండ్ ద చర్చ్. ఇప్పటి పరిస్థితుల్లో క్రైస్తవులు శబ్దం చేసే సమయం కాదు, మోకాళ్లపై నిలబడే సమయం. దేశం ఎవరి చేతుల్లో ఉందన్నది కాదు, దేవుని చిత్తం దేశంపై నెరవేరాలి. జాగ్రత్తగా ఉండి ప్రార్థించుడి. ప్రభువా, అమెరికా దేశానికి నీ శాంతి మరియు నీ జ్ఞానం ఇవ్వుము. క్రైస్తవులకు వివేచన, ధైర్యం మరియు సత్యం నిలబెట్టే బలం ప్రసాదించుము. నాయకులను నీ చిత్త ప్రకారం నడిపించుము. పాకిస్తాన్లోని లాహోర్ ఒక సాధారణ రోజు. కానీ ఒక కుటుంబానికి ఆ రోజు జీవితాంతం గుర్తుండిపోయే రోజుగా మారింది. 49 ఏళ్ల నదీం మషీ పుట్టుకతోనే అంధుడు. చూచే కళ్ళేవీ లేని ఈ క్రైస్తవుడిపై ఇప్పుడు భయంకరమైన ఆరోపణ వచ్చింది. దైవ దూషణ కేసు 295C. ఈ నిబంధనలో ఒకటే శిక్ష ఉంటుంది, మరణదండన. మనసుకు కూడా అర్థం కాకుండా ఉంది, ఒక అంధుడిపై ఎలా ఇలాంటి ఆరోపణలు వస్తాయి? అతని తల్లి ఏడుస్తూ చెబుతుంది, నా కొడుకును ఏళ్లుగా వేధిస్తున్నారు, ధనం అడిగారు, తిరిగి ఇవ్వలేదు, నీటిని జల్లేసి హింసించారు, జంతువుల పేర్లతో అవమానించారు, చివరికి ప్రతీకారం కోసం ఈ తప్పుడు కేసు పెట్టారు. నదీంకి కేవలం చూపే కాదు, అతని కుడికాలలో లోహపు రాడ్డు ఉంది, నడవడం కూడా కష్టమే. అలాంటి వ్యక్తి పార్క్ లో ఎవరికైనా హాని చేశాడని, దూషణ చేశాడని చెయ్యి కూడా ఎత్తలేని మనిషి మరణదండన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేవలం ఒక తప్పుడు ఆరోపణతో ఒక కుటుంబం నాశనం అవుతుంది. అతని లాయర్ చెబుతున్నాడు, పార్క్ గేట్లు రాత్రి 9 గంటలకు మూసేస్తారు, కానీ FIR లో ఆరోపణల సమయం రాత్రి 11 గంటలను సూచిస్తుంది. అంటే కేసు అబద్ధమని. నదీం మషీ అతను సమాజంలో మెల్లగా, శాంతిగా జీవించిన మనిషి, ఎవరితోనూ శత్రుత్వం లేని వ్యక్తి. అతనిపై కేసు చరిత్రలో ఎన్నో మైనారిటీలపై జరిగినట్లే వ్యక్తిగత ద్వేషం కోసం వాడిన ఆయుధం. ఇది కేవలం ఒక కేసు కాదు, దీని పేరు అన్యాయం, దీని బాధితుడు ఒక అంధుడు. వి మస్ట్ ప్రే ఫర్ నదీం మషీ ఫర్ జస్టిస్ అండ్ ప్రొటెక్షన్. ఈ పరిస్థితుల్లో మనము దూరంగా ఉన్న ప్రార్థన ద్వారా మనం అతని బంధువుల్లా ప్రక్కనే నిలబడవచ్చు. న్యాయం కోసం దేవుడే చివరి ఆశ్రయం. మన దేవుడు అందులకు చూపుని ఇస్తాడు. మన దేవుడు అందుల యొక్క నిర్దోషత్వాన్ని కూడా ప్రకటించగలడు. ప్రభువా, నదీం మషీ అనే అంధ క్రైస్తవుని కాపాడుము. తప్పుడు ఆరోపణలను తొలగించుము. నిర్బంధంలో ఆయనకు రక్షణ, న్యాయం, బలాన్ని ఇవ్వుము. అతని కుటుంబాన్ని ఆదరించుము. పాకిస్తాన్ లోని ప్రతి మైనారిటీకి నీ న్యాయం, నీ కరుణ వెల్లువలా వెలువడునుగాక. సోషల్ మీడియా ఒక చిన్న వీడియో కూడా దేశం నలుమూలలో చర్చలకు, వాదనలకు, భయాలకు కారణమవుతుంది. నవంబర్ 13న ఒక ముస్లిం ఇమాం వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో ఆయన చెబుతున్నట్లు కనిపిస్తుంది, మేయర్గా ముస్లిం అభ్యర్థిని పెట్టండి, తర్వాత స్కూల్ జోన్లు, టౌన్షిప్ షీట్లను మన వాళ్లకు ప్రోత్సహించండి. ఈ వీడియో కొన్ని క్షణాల క్లిప్ మాత్రమే అయినప్పటికీ ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వరదలా వ్యాపించింది. కొన్ని క్రైస్తవ ఛానళ్లు దీనిని జాగ్రత్త అని హెచ్చరికలతో పంచుకోవడం ప్రారంభించాయి. దీంతో 2 భావాలు ఎదురవుతున్నాయి. ఒకటి,
ఆందోళన, రెండవది వివాదం. కానీ నిజం ఏంటి? నిపుణులు చెబుతున్నారు, సోషల్ మీడియా క్లిప్లు తరచుగా పూర్తి సందర్భం లేకుండా కట్ చేయబడి షేర్ అవుతున్నాయి. అంటే ఈ వ్యాఖ్యలను ఆల్ బేస్డ్ అండ్ పార్షియల్ ఇన్ఫర్మేషన్, వీడియో యొక్క పూర్తి ప్రసంగం, మూలం, అసలు ఉద్దేశం పూర్తిగా ధృవీకరించకపోతే మనము తీసుకునే నిర్ణయాలు తప్పు దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో రెండు దృక్పథాలు కనిపిస్తాయి. ఒకటి మైనారిటీల రాజకీయ భాగస్వామ్యం, ఒక రాజ్యాంగ హక్కు, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. అదే విషయాన్ని కొందరు దేశం మారిపోతుందా అనే భయంతో చూస్తారు. ఇక్కడే ప్రజాస్వామ్యం భావోద్వేగాల మధ్య ఘర్షణ మొదలవుతుంది. కామెంట్లు రగులుతున్నాయి, వర్గాలు విభజించబడతాయి, ప్రక్కన జీవించే పొరుగువారు అనుమానంతో చూడడం ప్రారంభిస్తారు. ఇదే సోషల్ మీడియా యొక్క ప్రమాదం. భావోద్వేగం వేగంగా పెరుగుతుంది, కానీ నిజం చాలా నెమ్మదిగా బయటకు వస్తుంది. అందుకే నిపుణులు చెప్తున్నారు, క్లిప్లు చూసి తీర్పు ఇవ్వకండి, మొత్తం సందర్భం తెలుసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి, ప్రజల మధ్య శాంతిని కాపాడండి. వి మస్ట్ ప్రే ఫర్ పీస్ అండ్ యూనిటీ. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు రెండు బాధ్యతలు ఉన్నాయి. వివేచనతో ఆలోచించడం, సోషల్ మీడియా భయాన్ని కాదు సత్యాన్ని చూడాలి, శాంతి కోసం ప్రార్థించడం, సమాజం విభజించబడకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండి వివేకంతో నడుచుకునండి. వివేచన మాత్రమే మన దారి. ప్రభువా సోషల్ మీడియా ద్వారా వచ్చే భయాలు, అనుమానాలు, తప్పుదోవల నుండి ప్రజలను కాపాడము. మనకు వివేచన, శాంతి, సత్యాన్ని గుర్తించే జ్ఞానం ప్రసాదించుము. సమాజంలో విభేదం కాకుండా శాంతి మరియు ఏకత్వంతో నింపుము. మంగళూరు కడల తీరం మీద నిలిచిన ఈ అందమైన నవంబర్ 12, 2025 ఒక చారిత్రాత్మక ఆత్మీయ క్షణం జరిగింది. నైసిన్ క్రీడ్ క్రైస్తవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విశ్వాస ప్రకటనకు 1700 సంవత్సరాలు. ఈ మహత్తర వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మంగళూరులోని వివిధ చర్చిలు కలిసి ప్రత్యేక ప్రార్థనా సభలు నిర్వహించాయి. ఈ వేడుకలో ఒక అందమైన దృశ్యం కనిపించింది. కేథలిక్, ప్రొటెస్టెంట్, ఆర్థోడాక్స్ వివిధ క్రైస్తవ సముదాయాల ప్రతినిధులు ఒకే వేదికపై నిలబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సత్యాన్ని ఆరాధనలో ప్రకటించారు. నైషన్ క్రీడ్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సమస్త లోకానికి రక్షకుడు అని ధైర్యంగా ప్రకటించిన ప్రాచీన విశ్వాసపు పునాది. ఈ వేడుకలో బిషపులు, ఫాదర్లు, పాస్టర్లు, లీడర్లు అందరూ ఒకే సందేశాన్ని ఇచ్చారు. ఏకత్వం, విశ్వాస స్థిరత్వం, చర్చిల మధ్య సమైక్యత, విశ్వాస గీతాలు, ఆరాధన, చరిత్రలో క్రైస్తవ సిద్ధాంతం ఎలా నిలబడిందో చెప్పిన ప్రసంగాలు, ప్రతి అంశం ఒకే సందేశం ఇచ్చింది. పరిశుద్ధ విశ్వాసం 1700 సంవత్సరాల తర్వాత కూడా నిలిచే శక్తి దేవునిదే. నిర్వాహకులు అందంగా చెప్పారు, నైషన్ క్రీడ్ కేవలం చరిత్ర కాదు, ఇది నేటికి క్రైస్తవుల ఏకత్వానికి బలమైన గుర్తు. ఇది క్రైస్తవ సమాజానికి ఒక ప్రాముఖ్యమైన గుర్తింపు. చరిత్ర, సాంప్రదాయం, సిద్ధాంతం ఇవి మనలను విభజించడానికి కాదు, క్రీస్తులో ఏకమయ్యేందుకు. వి షుడ్ ప్రే ఫర్ యూనిటీ అండ్ రివైవల్ ఇన్ ద ఇండియన్ చర్చ్. మంగళూరు సంఘాలు చూపిన ఈ యొక్క ఏకత్వం భారత క్రైస్తవ సమాజానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. మనము ఈ ప్రార్థన చేయాలి, దేశంలో అన్ని చర్చిలు ఏకమై దేవుని మహిమపరచాలి. యోహాను 17:21 అందరూ ఏకంగా ఉండాలి. యేసు కోరుకున్న ఏకత్వం నేడు మన బాధ్యత. ప్రభువా మంగళూరులో జరిగినట్లే భారతదేశంలో ప్రతి చర్చిలో ఏకత్వం, ప్రేమ, విశ్వాసం పెంచుము. నైసిన్ క్రీడ్ ప్రకటించిన సత్యం మాదిరిగానే మన హృదయాల్లో యేసుక్రీస్తు వెలుగు ప్రతిరోజు ప్రకాశించునుగాక. పంజాబ్ ఒకప్పుడు మత సామరస్యానికి పేరుగాంచిన నేల, కానీ ఇటీవల మత మార్పుల అంశం మరొకసారి వేడెక్కించింది. నవంబర్ 12, 2025 పంజాబ్ బచావో మోర్చా అనే సంస్థ రాష్ట్రంలో మత మార్పులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొత్త యాంటీ కన్వర్షన్ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. వారి వైపు నుండి వచ్చిన ఆరోపణలు కొన్ని నాన్ ప్రాఫిట్ సంస్థలు క్రైస్తవుల పేరుతో మత మార్పులను ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది సామాజిక సమతుల్యతకు ముప్పు అంటున్నారు. ఈ ఆరోపణలు వ్యాపించగానే పంజాబ్ అంతటా చర్చలు, వాదనలు, ఉద్రిక్తత మొదలయ్యాయి. అయితే ఇదే సమయానికి 65,000 మంది పాస్టర్లు మరియు చర్చ్ నేతలు ఒకే స్వరంతో స్పందించారు. మా సేవలు ఎవరిని మతం మార్చడానికి కాదు, ఆరోగ్యం, విద్య, మానవతా సేవల కోసం మాత్రమే. మత స్వేచ్ఛ భారత రాజ్యాంగపు హక్కు. మేము ఎవరిని బలవంతంగా మార్చడం లేదు. క్రైస్తవ నేతల ఈ స్పష్టమైన మాటలు వారికి ఉన్న బర్డెన్, ఇంటిగ్రిటీ, మానవతా సేవలపైనున్న నిజాయితీని వెల్లడిస్తుంది. ఈ వివాదంతో పంజాబ్లో మత సామరస్యంపై పెద్ద చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. క్రైస్తవులు, సిక్కులు,
హిందువులు వారి వారి భావాలతో మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం మీద విభిన్న అభిప్రాయాలు చెబుతూ వాతావరణాన్ని మరింత సున్నితమైనదిగా మారుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంపై విచారణకు సిద్ధమవుతుంది. ఈ యొక్క విచారణ నిజాయితీగా జరగాలి. అబద్ధపు ఆరోపణలు కాకుండా నిజం వెలుగులోకి రావాలి. ఇది పంజాబ్ సమస్యకు మాత్రమే కాదు, ఇది భారతదేశం మొత్తం మత స్వేచ్ఛ, ఐక్యత, పరస్పర గౌరవం ఎటువైపు సాగుతుందో నిర్ణయించే సందర్భం. వి మస్ట్ ప్రే ఫర్ పీస్ అండ్ ట్రూత్ ఇన్ పంజాబ్. ఈ సమయంలో క్రైస్తవులకు ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. మతపరమైన వివాదాలపై శాంతితో, జ్ఞానంతో, ప్రార్థనతో స్పందించడం. యోహాను 8:32 సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయను. పంజాబ్ లో సత్యం వెలుగులోకి రావాలి. ప్రభువా, మత సామరస్యాన్ని కాపాడము. తప్పుడు ఆరోపణలను నివారించి సత్యం వెలుగులోనికి తెచ్చుము. చర్చిలకు ధైర్యం, నాయకులకు జ్ఞానం, ప్రజలకు శాంతి ప్రసాదించుము. 2025 నవంబర్ 11 ఢిల్లీ నగరం ఒక భయంకరమైన ఉదయం చూసింది. చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో ఘోర పేలుడు ప్రమాదం. ఒక క్షణంలోనే 13 మంది అమాయకుల ప్రాణాలు నశించాయి. అనేక కుటుంబాలు చీలిపోయాయి. భారతదేశం దుఃఖంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఆ బాధలో భాగస్వామ్యం వ్యక్తం చేసిన వారిలో ఒక ముఖ్యమైన స్వరం ఇజ్రాయెల్ నుండి వచ్చింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ షార్ ఆయన ఎక్స్ ద్వారా రాసిన మాటలు భారత ప్రజలకు ఒక సానుభూతి హస్తం అందించినట్లుగా ఉన్నాయి. ఆయన అన్నారు, నేను మరియు ఇజ్రాయెల్ ప్రజలు భారత ప్రజలకు, ముఖ్యంగా ఆ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇంతటితో ఆగలేదు. ఆయన స్పష్టం చేశారు, ఇజ్రాయెల్ భారతదేశంతో నిలుస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న పోరాటంలో మేము భాగం. ఇది కేవలం ఒక రాజకీయ స్పందన కాదు, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, భద్రత, భాగస్వామ్యం, పరస్పర మద్దతు ఇంకా ఎక్కువగా బలపడుతుందని చూపించింది. పేలుడు జరిగిన స్థలం చారిత్రాత్మకమైనందున దేశంలో ఆందోళన మరింత పెరిగింది. భద్రతా హెచ్చరికలు పదే పదే జారీ అయ్యాయి. ఈ దుర్ఘటన తర్వాత భారత్, ఇజ్రాయెల్ మధ్య టెర్రరిజం ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇంకా బలపడుతుందని సూచనలు కలుగుతున్నాయి. కానీ ఈ కథలో ముఖ్యమైన భాగం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, వారి కన్నీళ్లు, వారి భయాలు, వారి బాధ. వి మస్ట్ ప్రే ఫర్ ఢిల్లీ ఫ్యామిలీస్ అండ్ పీస్. ఈ ఘోర సంఘటన మనకు గుర్తు చేస్తుంది ప్రాణం ఎంత విలువైనది, శాంతి ఎంత అవసరం, దేవుని రక్షణ ఎంత ముఖ్యమో. విరిగిన హృదయములు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. కీర్తనలు 34:18. ఢిల్లీలో బాధలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు దగ్గరగా ఉండాలి. ప్రభువా, ఢిల్లీలో జరిగిన ఈ భయంకరమైన ఘటనలో బాధపడిన కుటుంబాలను ఆదరించుము. గాయపడిన వారిని స్వస్థపరచుము. భారతదేశానికి శాంతిని ప్రసాదించుము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడే నాయకులకు జ్ఞానము, బలము ఇవ్వుము. Be strong and courageous. Do not be afraid. Do not be discouraged. For the Lord, your God, will be with you wherever you go. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తుకు మనము సాక్షులమే నిలబడాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. Faith Led Media works, spreading the light of truth, and you are the light of the world. God bless you all.